క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా మన అందరినీ ఏర్పరచుకున్నారు. అదే విషయాన్ని మనమందరము కూడా విశ్వసిస్తాము. అయితే ఎందుకు దేవుడు మనలను ఏర్పరచుకున్నారు? ఏమి చేయుటకు మనలను ఏర్పరచుకున్నాడు? ఉదాహరణకు, ఒక వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎన్నో అర్హతలను, గుణాలను మనము చూస్తుంటాము. వాటి చొప్పున నిర్ణయము తీసుకుంటాము. అలాగే ఒక చోట ఉద్యోగము చేయుటకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి అంటే అక్కడ సైతము ఆ ఉద్యోగానికి తగినట్లుగా ఎన్నో అర్హతలను, గుణలక్షణాలను చూసి ఏర్పాటు చేసుకొని వారికంటూ కొన్ని బాధ్యతలను అప్పగిస్తాము. బాధ్యతలు ఉంటాయి. అయితే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి మనలో అయితే ఎలాంటి పరిశుద్ధత, పవిత్రత, వినయ విధేయతలు లేనప్పటికీ కూడా మనము శత్రువులమై ఉండగా, మనము దూరస్థులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము పాపులమై ఉండగా ఆ సమయంలోనే మనలో ఎటువంటి అర్హతలు చూడకుండానే మనము తనను దేవునిగా అంగీకరించకమునుపే, ప్రేమించకమునుపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ విధముగా మనము జీవిస్తున్నప్పటికీ కూడా తన మహాకృపను బట్టి మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? దానికి తగిన విధముగా మనము జీవిస్తున్నామా? ఒకసారి వాక్యపు వెలుగులో మనలను మనము పరీక్షించుకుందాము. మనము ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఫలించాలి అంటే మనము ద్రాక్షావల్లి అయిన క్రీస్తులో నిలిచి ఉండాలి. వాక్యమై ఉన్న దేవునిలో ఎదగాలి. తన సన్నిధిలో నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నారు. పరిచర్య అంటే ప్రసంగించాలని కాదు, కానీ దేవుడు తన మహాకృప చొప్పున మనకు ఇవ్వబడిన శ్రేష్టమైన పరలోక సంబంధమైన ప్రతి ఈవిని, వరమును ఆయన నిమిత్తము ఉపయోగిస్తూ పరిశుద్ధుల అవసరతలలో పాలు పంపులు పొందుతూ మాటతోనూ, నాలుకను కాకుండా క్రియలతో మన ఎడల దేవునికున్న ప్రేమను, విశ్వాసమును కనపరచాలని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, లోకానికి, మనుషులకు, ఒక మతమునకు, ఒక కులమునకు చెందిన వ్యక్తిగా నీవు ఉండాలని కాకుండా తనకు స్వకీయ జనముగా నీవు ఉండాలని దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అయితే బలహీనులము, వెర్రివారము, అజ్ఞానులము, అవిధేయులము, శత్రువులము అయినప్పటికీ కూడా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక చొప్పున ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా మనము ఉంటున్నామా? మనము ఫలిస్తున్నామా? మన ఫలము నిలిచి ఉన్నదా? దేవునికి పరిచర్య చేస్తున్నామా? ఆయనకు మాత్రమే స్వకీయ జనముగా ఉంటున్నామా? ఆయన గుణ లక్షణాలను లోకంలో కనపరుస్తున్నామా? క్రీస్తు సంఘానికి శిరస్సు, ఆయన శరీరము మనమే. ఆయన చేతులు, కాళ్ళు, చూపులు, నడతలు మనమే. అయితే మనము నడిచే సువార్తలుగా ఆత్మస్వరూపి అయిన క్రీస్తును లోకానికి కనపరిచే వారముగా ఉంటున్నామా? నిజానికి నేటి దినములలో బోధించే బోధకుల దగ్గర నుండి మందిరమునకు వస్తున్న క్రైస్తవులము అని చెప్పుకుంటున్న వారి వరకు 199 మంది క్రీస్తును బాధిస్తూనే, క్రీస్తును సిలువ వేస్తూనే, క్రీస్తును అవమానపరుస్తూనే, వాక్యానికి అవిధేయులముగా జీవిస్తూనే మార్పు చెందని, రూపాంతరము చెందని వారి వలె జీవిస్తున్నాము. కనీసము ఇప్పటి నుండైనా
దేవుడు మనతో మాట్లాడుచుండగా ప్రేమామయుడైన క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని మన బ్రతుకును మార్చుకుందాము. దేవుని ఏర్పాటు చొప్పున జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడా, మీ పరిశుద్ధమైన దివ్యమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. లోకములో నుండి మీరు మమ్మలను ఏర్పరచుకొని ఉన్నారు. మీ సొత్తైన జనాంగముగా చేసుకొని ఉన్నారు. మీకు స్తోత్రములు. ప్రభువా, మీ బిడ్డలుగా ఈ లోకములో మేము ఫలించాలని, మీలో నిలిచి ఉండాలని మీరు మమ్మలను ఏర్పరచుకొనగా తండ్రి, అట్టి ఏర్పాటుకు తగినట్టుగా జీవించుటకు మీ వాక్యము ద్వారా మమ్మలను సరిచేసి ఉన్నారు. మీకు స్తోత్రములు. ప్రభువా, వాక్యమై ఉన్న మీలో ఎదిగి ఫలించి మీ గుణ లక్షణాలను లోకంలో కనబరుస్తూ మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా జీవించుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.